150+ స్పీడ్తో మయాంక్ యాదవ్ దుమ్మురేపాడు. మరోవైపు కేవలం 19 బాళ్లలో హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో జరిగిన టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 5, అశోక్ శర్మ డెబ్యూ. ఈ మ్యాచ్లో రాజస్థాన్కి చెందిన ఫాస్ట్ బౌలర్ అశోక్ శర్మ భారత జట్టుకు ఆరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో తన వేగంతో ఆకట్టుకున్న ఈ యువ బౌలర్ అంతర్జాతీయ క్రికెట్లో కూడా మంచి ఆరంభం ఇచ్చాడు. భారత ఫేస్ దాడికి మరో బలమైన ఆయుధంగా కనిపించాడు. నెంబర్ 4, మయాంక్ యాదవ్ ఘనమైన కమ్బ్యాక్. గాయాల తర్వాత తిరిగి వచ్చిన మయాంక్ యాదవ్ మొదటి బంతికి తన స్పీడ్ బౌన్స్తో జింబాబ్వే బ్యాటర్లను షాకింగ్ కు గురి చేశాడు. హార్డ్ లెంత్ బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేస్తూ 2 కీలక వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. నెంబర్ 3, జింబాబ్వే బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. భారత పేస్ బౌలర్లు మొదట నుంచే ఒత్తిడి పెంచారు. పవర్ ప్లేలో కేవలం 26 పరుగులే ఇచ్చి టాప్ ఆర్డర్ను కుప్పకూల్చేశారు. ఒక దశలో జింబాబ్వే 37-4తో ఇబ్బందులో పడింది. చివరికి 20 ఓవర్లలో 125 మాత్రమే చేయగలిగింది. నెంబర్ 2, శ్రేయస్ అయ్యర్ కు ఊరట. ఈ విజయంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వరుస పరాజయాలకు చెక్ పెట్టాడు. 8 ప్రయత్నాల తర్వాత తొలి టీ20 ఫస్ట్ విజయాన్ని నమోదు చేశాడు. అలాగే భారత జట్టు టీ20లో కొనసాగుతున్న ఓటముల పరంపరకు కూడా ముగింపు పలికింది. నెంబర్ 1, వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అసలైన స్టార్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బాళ్లలో 50 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. దీంతో పూర్తి సభ్య దేశం తరపున పురుషుల అంతర్జాతీయ క్రికెట్లో చాలా చిన్న వయసులోనే తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వే బౌలర్లపై 6లు 4లతో విరుచుకుపడి మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చాడు. ఇక మయాంక్ యాదవ్ వేగం, వైభవ్ సూర్యవంశీ రికార్డు ఇన్నింగ్స్ ఇవే ఈ మ్యాచ్ లోని టాప్ 5 మూమెంట్స్. మీకు ఇందులో బెస్ట్ మూమెంట్ ఏది అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని చూసి ఊరికే వెళ్లకుండా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి.